Hello guys, welcome to Inspector's Choice. Today we'll discuss our fifth set. ఈ సెట్లో ఉండే ప్రతి క్వశ్చన్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, తెలంగాణ ఎస్ఐ, ఏపీఎస్ఐలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఫస్ట్ క్వశ్చన్, ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 10, 12, 15 అడుగుతున్నాడు. సో ఫోర్త్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంది అని అంటే మనకి ఇక్కడ Z ఈక్వల్స్ టు బీసీ బై ఏ. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నట్లయితే బీసీ ఎంతండి 12 ఇంటూ 15 బై ఏ ఎంతండి 10. 5తో 2 టైమ్స్, 5తో 15 3 టైమ్స్. సో 36/2 ఎంతండి 18. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే మనకి మీన్ ప్రపోర్షన్ అడిగితే మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంది అని అంటే Z ఈక్వల్స్ టు √AB. అదే మనకి థర్డ్ ప్రపోర్షనల్ వాల్యూ అడిగితే Z ఈక్వల్స్ టు B² బై ఏ. అదే మనకి ఫోర్త్ ప్రపోర్షనల్ అడిగితే ఫార్ములా Z ఈక్వల్స్ టు BC బై ఏ. ఈ ఫార్ములా యొక్క డెరివేషన్ కూడా నేను రేషియో ప్రపోర్షన్ క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను ఎలా వచ్చాయనేది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3? సో మనకి ఇక్కడ 3తో డివిజిబుల్ అయ్యే ఫిగర్ ఏది అని అడుగుతున్నాడు. సో 3తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది మనకి? 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది అని అంటే సమ్ ఆఫ్ డిజిట్స్. సో సమ్ ఆఫ్ డిజిట్స్ చూసుకుందాం ఒకసారి. 18 + 7 ఎంత అండి? 15. 15 + 5 20. 27, 30, 32. 32 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్. ఆప్షన్ 2 చూద్దాం. 8 + 7 15. 15 + 5 20. 20 + 9 29. 29, 32. 32 + 3 35. 35 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా అండి? అవ్వదు. సో ఆప్షన్ సెకండ్ కూడా ఎలిమినేట్. ఆప్షన్ థర్డ్ చెక్ చేద్దాం. 8 + 7 15. 15 + 5 20. 20 + 6 26. 26 + 1 27. సో 27 అనేది 3తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ థర్డ్ అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ అనేటి 3తో డివైడ్ అవ్వాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ 16:1. ఫైండ్ ద రేషియో బిట్వీన్ దర్ పెరీమీటర్స్ అంటున్నాడు. మనకి ఇక్కడ దేని రేషియో ఇచ్చాడు? ఏరియాస్ రేషియో ఇచ్చాడు. ఏరియాస్ రేషియో ఎంత ఇచ్చాడు మనకి? 16:1. ఏరియా ఇచ్చి మనకి ఎప్పుడైనా పెరీమీటర్ అడిగితే మనం చేయాల్సింది ఏం లేదండి, ఈ 16 యొక్క రూట్, ఈ 1 యొక్క రూట్ తీసేసుకుంటే చాలు. 16 యొక్క రూట్ ఎంత అండి? 4. 1 యొక్క రూట్ ఎంత అండి? 1. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4:1. కళ్ళతో చేసే లెక్క ఇది. ఏరియా ఇచ్చి పెరీమీటర్ అడిగితే మనకి ఇచ్చిన వాల్యూ యొక్క రూట్ తీసేసుకోవడమే. నెక్స్ట్ క్వశ్చన్, x + y = 15, xy = 14, దెన్ ద వాల్యూ ఆఫ్ x - y అంటున్నాడు. వాల్యూ ఆఫ్ x - 1. దీని ఫార్ములా ఏంది? మనం ఫార్ములా వైజ్గా వెళ్తే ఎలా చేయాలంటే x + y² = x - y² + 4xy. ఇది మనకి ఫార్ములా. మనం ఫార్ములా బేస్డ్గా వెళ్తే కొద్దిగా లెంతీ అవుతుంది. సో నేనేమంటానంటే ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేద్దాం మనం. x + y 15 అంటున్నాడు. సో నేను ఇక్కడ xని 14 అనుకోవచ్చా? సో yని 1 అనుకోవాలి. సో 14 + 1 15. సో ఇది సాటిస్ఫై అయింది మనకి ఇక్కడ. సో ఇదే వాల్యూని ఇక్కడ సాటిస్ఫై చేద్దాం. x వాల్యూ ఎంత అనుకున్నాను? 14. y వాల్యూ ఎంత అనుకున్నాను? 1. సో 14 × 1 14. సో ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది. సో మనం చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ మనకు అడిగింది ఏంది? x - y. సో x వాల్యూ ఎంత అనుకున్నాను? 14. y వాల్యూ ఎంత అనుకున్నాను? 1. 14 - 1 ఈజ్ ఆల్వేస్ 13. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే మీరు ఫార్ములా వైజ్కి వెళ్తే x + y ఎంత ఇచ్చాడు? 15² మైనస్ మనకు కావాల్సింది x - y ప్లస్ 4 × xy వాల్యూ 14 ఇచ్చాడు. ఇది సాల్వ్ చేసినా మనకు ఆన్సర్ లాస్ట్కి రావాల్సింది 13. x - y. ఈ రామాయణం అంతా చేసే బదులు మనం వాల్యూని సాటిస్ఫై చేసుకుంటే పుట్టింగ్ ద్వారా సరిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ అంటున్నాడు,
సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈక్వల్ టు 3 అయితే కాస్ టీటా అడుగుతున్నాడు. నేనేమంటానంటే ఇక్కడ ఏ సైన్ ఉంది, ప్లస్ ఉంది, సారీ మైనస్ కదా, సారీ. సో సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా ఈక్వల్ టు 3 అంటున్నాడు. సో ఇక్కడ ఏ సైన్ ఉంది, మైనస్. దీనికి అపోజిట్లో నేను సైన్ని చేంజ్ చేసుకుంటాను. మైనస్ ఉంది, సో ఇక్కడ నేను ప్లస్ అనుకుంటున్నాను. ఇక్కడ 3 ఉంది కదా, 3ని రివర్స్ చేసుకుంటే ఎంత, 1/3. సో సెక్ టీటాకి సెక్ టీటా, ట్యాన్ టీటాకి ట్యాన్ టీటా. నేను ఇది ఎందుకు చేసుకున్నానో చెప్తాను. సో అడిషన్ చేసుకుంటే ట్యాన్ టీటాకి ట్యాన్ టీటా గెట్స్ క్యాన్సిల్. 2 సెక్ టీటా ఈక్వల్ టు 3 + 1 + 3. 2 సెక్ టీటా ఈక్వల్ టు 10/3. 2తో కట్ చేసుకుంటే 5 టైమ్స్. సెక్ టీటా ఈక్వల్ టు 5/3. సో సెక్ని రివర్స్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ ఏంది, కాస్ టీటా. సెక్ని రివర్స్ చేసుకుంటే కాస్ టీటా. సో ఈ వాల్యూ కూడా రివర్స్ అవుతుంది, 3/5. ఆప్షన్ మనకు కావాల్సింది ఏంది, సెక్ టీటానే కదా. సో సారీ కాస్ టీటాగా, కాస్ టీటా వాల్యూ ఎంత, 3/5. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఇలా ఎందుకు రాసుకున్నాను, రీజన్ నేను ఇలా ఎందుకు రాసుకున్నానంటే ఇది ఏ ఫామ్లో కనిపిస్తుంది మనకి, sec² టీటా మైనస్ tan² టీటా ఈక్వల్ టు 1 కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఇంటూ సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా రాసుకోవచ్చు కదా. ఇలా ఈ వాల్యూ నుంచి ఇది వస్తుంది మనకి. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే దీని వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు. సో సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈక్వల్ టు అప్పుడు ఎంత అవుతుంది, ఇది ఇటు సైడ్ వచ్చేస్తే 1/3. సో ఈ యొక్క ఐడెంటిటీ మనం గుర్తుపెట్టేసుకుంటే సైన్ చేంజ్ చేసుకొని దీన్ని రివర్స్ చేసుకుంటే మన వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాన్ సోల్డ్ హిస్ ఫర్నిచర్ ఎట్ 25% గెయిన్ అండ్ హీ సోల్డ్ ఇట్ ఎట్ 15% లాస్. హీ వుడ్ హ్యావ్ రిసీవ్డ్ 1800 లెస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అని అడుగుతున్నాడు. సో దీన్ని 5 సెకండ్స్లో చేయాలంటే మనం 25 + 15 ఎంత అండి, 40%. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 800. సో 0కి 0 క్యాన్సల్, 4తో 20 టైమ్స్. సో 1% వాల్యూ ఈక్వల్ టు మనకి 20 టైమ్స్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ అంటే మనకి ఎంత కావాలి, 100% కావాలి. సో ఇది ఇంటూ 100 టైమ్స్ అయింది కదా. సో దీన్ని ఇంటూ 100 చేసేస్తే మన వాల్యూ 2000. ఇది 5 సెకండ్స్లో చేయాలి మనం. లేదా ఇంకొక రకంగా ఇలా చేసుకోవచ్చు. లెట్ ద సిపి ఈజ్ 100 అనుకోండి, కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. ఏమన్నాడు క్వశ్చన్లో, 25% గెయిన్ అంట, అంటే 125. తర్వాత 15% లాస్ అంటున్నాడు, సో 85. ఈ డిఫరెన్స్ ఎంత అండి, 40. నేను అదే ఇక్కడ రాసుకున్నాను. సో ఈ 40 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 800. 1 వాల్యూ ఎంత అవుద్ది అప్పుడు, 4తో కట్ చేసుకుంటే 20. సో మనకు కావాల్సింది 100 వాల్యూ, సో 2000. క్లియర్. Next question. In the figure, G is the center of that circle. Find the angle ACB. ACB అడుగుతున్నాడు కదా, AGB 150 ఇచ్చాడు. సో ఈ యాంగిల్ కావాలి మనకి. సో ఎప్పుడైనా ఈ యాంగిల్ మనకు కావాలి అని అంటే ఇక్కడ ఎంత ఉందండి, 150. ఈ యాంగిల్ కోసం మనం దీన్ని ఆఫ్ చేస్తాం. సో మన ఆన్సర్ ఎంత అండి, 75. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే మనకి ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ అడిగితే దీన్ని ఇంటూ 2 చేస్తాం మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూని. మనకు 150 ఇచ్చాడు, మనకు సి యాంగిల్ అడిగాడు. సో 150లో ఆఫ్ చేస్తే 75. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, the area of the largest triangle that can be inscribed in a semicircle of radius 4 centimeters in a square. సో స్క్వేర్ సెంటీమీటర్ అంటున్నాడు. సో సెమీ సర్కిల్ గీసేసుకుందాం మనం. సో దిస్ ఈజ్ వాట్ అవర్ సెమీ సర్కిల్. లార్జెస్ట్ ట్రయాంగిల్ అన్నాడు. దీంట్లో లార్జెస్ట్ ట్రయాంగిల్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, లార్జెస్ట్ ట్రయాంగిల్. ఇది లార్జెస్ట్ ట్రయాంగిల్ ఇన్ సెమీ సర్కిల్. రేడియస్ ఎంత ఇచ్చాడు, 4. సో ఇది 4. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా రేడియసే కదా సెమీ సర్కిల్ది. సో ఇది 4 అయితే ఇది కూడా 4 కదా. సో సెమీ సర్కిల్ ఇచ్చినప్పుడు సెమీ సర్కిల్లో ఏ ట్రయాంగిల్ పెట్టినా అది రైట్ యాంగిల్ ట్రయాంగిలే అవుతుంది. మనకి ఇది గుర్తు లేకపోయినా నార్మల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి మనకి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇంతే కదా. సో దీంట్లోనే వేసేసుకోండి.
హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉందండి 4 + 4 8, హైట్ ఎంత ఉంది 4, సో 2తో 4 టైమ్స్ పోతుంది. సో 4 × 4 ఎంత అండి 16 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, how many men will be required to plow 50 acres of land in 10 days if 15 men required 6 days to plow 10 acres of land అని అంటున్నాడు. సో మనం ఇక్కడ ఏం యూస్ చేస్తాం ఫార్ములా, MDH మసాలా. ఏంది ఫార్ములా అని అంటే M1D1W1 = M2D2W2. సో దీంట్లో వాల్యూలు పెట్టేసేయడమే. ఏమంటున్నాడు, 15 men 16 days చేసి 10 acres భూమిని ఇచ్చేస్తారంట. సో ఎంతమంది మెన్ 10 days వర్క్ చేసి 50 acresని దున్నుతారు అనేది మన క్వశ్చన్. సో ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్, 5తో 2 times, 2 కట్ చేసుకుంటే 6 అనేది 3 times. సో మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత వస్తుంది, 15 × 3 ఎంత అండి 45. సో మనకు కావాల్సింది క్వశ్చన్ మార్కే కదా, ఎంత మెన్ అనేది M2 అనుకోండి దీని వాల్యూ. సో M2 అనేది ఎంత 45. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేనా, ఏమన్నాడు 10 days 15 men. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, tan square x minus 3 sec square x plus 3 equals to 0, then the value of x అని అడుగుతున్నాడు మనకి. సో దీన్ని ఎలా చేద్దామంటే మేము ఫస్ట్ ఆప్షన్ 1 చెక్ చేద్దాం. గో త్రూ ఆప్షన్స్ వెళ్ళిపోదాం. దీన్ని మనం నార్మల్గా సాల్వ్ చేసుకుంటే లెంతీ అవుద్ది. సో tan 30 ఎంత అండి 1/√3, tan 30 ఎంత 1/√3, దానికి స్క్వేర్ ఉంది. సో 1/3 మైనస్ 1/3. sec 30 వాల్యూ ఎంతండి, sec 30 వాల్యూ cos 30 వాల్యూ √3/2 ఏనా, sec 30 వాల్యూ √3/2. సో √3/2 కదా, √3/2. సో మనం దీన్ని స్క్వేర్ చేసుకుంటే 2/3, sec 30 = cos 30, cos 30 2/√3 కదా, 2/√3, ఎస్ 2/√3. సో 3 × 2 స్క్వేర్ అంటే ఎంత 4/3 + 3, 3కి 3 క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ మిగిలింది ఏంది మనకి 1/3 - 4 + 3. ఇది మనకు 30కి ఈక్వల్ అవుతుందా, కాదు. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం మనం. 0 degrees tan 0 ఎంత అండి 0 మైనస్ 3 ఇంటూ ఎంత sec 0 అనేది ఎంత 1 + 3 ఉన్న వాల్యూ ఉన్న sec 0 1 అయినా ఓకే 1. సో ఏమవుతుంది ఇప్పుడు మనకి ఈ 0 - 3 + 3 -3 + 3 క్యాన్సల్ ఈక్వల్ టు 0. 0 = 0 వచ్చిందా. సో ఆప్షన్ సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే మనం ఈ క్వశ్చన్ని మనం డీటెయిల్గా వెళ్ళినట్టయితే, మనకి పుట్టింగ్ ద్వారా అర్థం కాకపోతే డీటెయిల్గా వెళ్ళినట్టయితే ఎలా చేస్తాం, tan square x - 3 × sec square θ ఏం రాసుకోవచ్చు మనం 1 + tan square θ రాసుకోవచ్చు కదా, +3 = 0. సో tan square x - 3, ఈ 3 లోపలికి పంపించేస్తే -3 tan square x + 3 = 0. +3 - 3 గెట్స్ క్యాన్సల్. సో ఎంత ఉంది tan square 3, ఇక్కడ ఎంత ఉంది 3 కదా. సో -tan square x అవుతుంది, 1 tan square పోతే =0, tan x = 0. tan 0 దేంట్లో వస్తుంది 0 డిగ్రీలో వస్తుంది. సో x = 0 degrees. ఇదంతా మన డీటెయిల్డ్ సొల్యూషన్ అండి. లేదు అంటే మనం ప్రతి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ వచ్చినా అదే ఆన్సర్. ఇది డీటెయిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్
5,000 yield a simple interest or as 2,000 at an interest rate of 10% per annum అంటున్నాడు. సో దీన్ని కూడా మనం సింపుల్గా వన్ లైన్లో చేయాలని అంటే 2,000 ఇంట్రెస్ట్ వస్తుందంట. దేనిపైన? 5,000 పైన. పర్సంటేజ్ కోసం 100. 3 zeros 3 zeros క్యాన్సల్. సో 5తో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 2s 5 20s. సో 2 into 20 ఎంతండి? 40%. 40% మన వాల్యూ వచ్చింది కదా. ఇయర్కి ఎంత పర్సెంట్ అంటున్నాడు? 10%. సో ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, థర్డ్ ఇయర్ 10%, ఫోర్త్ ఇయర్ 10%. సో 40 వచ్చింది కదా. ఎన్ని ఇయర్స్ అయినాయి? 1 2 3 4. సో 4 years ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? లేదు ఇలా కాదు అని అంటే ఇంకెలా చేసుకోవచ్చు మనం? 10% ఉంది. 10% ఎలా రాసుకుంటాం మనం? 1/10 ఇలా కూడా చేసుకోవచ్చు పర్సెంటేజ్ క్యాలిక్యులేట్. లేదు ఇదంతా మనకి ఏది గుర్తు లేదు అని అంటే ఇంకొక మెథడ్ చెప్తాను చూడండి. బట్ నేను ఫస్ట్ చెప్పిన ఈ మెథడ్ బెస్ట్ అండి. 2,000/500, 5,000 into 100 ఈ మెథడ్ బెస్ట్. బట్ ఇలా కాదు అంటే మనకు చిన్నప్పటి నుంచి గుర్తుంది కదా, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఫార్ములా ఏంది? P into R into T/100. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 2,000 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత? 5,000. R ఎంత ఇచ్చాడు? 10 years. మనకు టైం కావాలి బై 100. 2 zeros 2 zeros క్యాన్సల్. క్యాన్సల్ 0కి 0 క్యాన్సల్. ఎంత వస్తుంది అప్పుడు? 20 ఈక్వల్ టు 5 into T మిగిలింది. 5తో కట్ చేసుకుంటే 4 times. సో 4 ఈక్వల్ టు T. ఎన్ని ఇయర్స్ అండి? 4 years. ఇలా చేసుకున్నా వస్తుంది బేసిక్గా. ఇది బేసిక్. ఇది మనది 5 secondsలో అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Rakesh walking at the speed of 8 km/h crosses a bridge in 30 minutes. What is the length of the bridge in kilometers అని అంటున్నాడు. బ్రిడ్జ్ లెంత్ కిలోమీటర్స్లో ఎంత అని అడుగుతున్నాడు. రాకేష్ అనేవాడు 1 hourలో ఎన్ని కిలోమీటర్స్ నడుస్తాడంట? km/h అంటున్నాడు కదా. 8 kilometers నడుస్తున్నాడు. మనకి ఎన్ని మినిట్స్ది కావాలి? 30 minutes. అంటే 1 hour అంటే హాఫ్ అన్ అవర్ కదా. 30 minutes అంటే 30 minutesలో ఇది ఆఫ్ అయింది కాబట్టి దీన్ని కూడా ఆఫ్ చేసేసేయండి. సో 4 kilometers. సింపుల్ క్వశ్చన్. మనం లాంగ్వేజ్ని చూసి భయపడద్దండి. లాంగ్వేజ్ని చూసి భయపడితే మనకు రాదు. సో నేనేమన్నానంటే ఇక్కడ వాడు చెప్తున్నాడు మనకి రాకేష్ అనేవాడు 1 hourలో 8 kilometers నడుస్తాడంట. అదే మనకి 30 minutes. 30 minutes మనం ఏమనుకోవచ్చు? 1/2 హాఫ్ అన్ అవర్ కదా. సో హాఫ్ అన్ అవర్లో ఎన్ని కిలోమీటర్లు నడుస్తాడు అనేది మన క్వశ్చన్. సో 1 అనేది ఆఫ్ అవుతుందంటే డివైడెడ్ బై హాఫ్ అవుతున్నట్టే కదా. సో దీన్ని కూడా డివైడెడ్ బై 2 చేసుకుంటే మన ఆన్సర్ అనేది 4 kilometers. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ a triangle XYZ, G is the centroid and XL is the median with the length of 18 centimeters, then the length of XG అని అంటున్నాడు. సో ఇది మన ట్రయాంగిల్ XYZ. XL ఈజ్ ద మీడియన్ అంట. X to L అనేది మీడియన్ అంట. G ఈజ్ ద సెంట్రాయిడ్. నేను ఈ పాయింట్ని G అనుకుంటున్నాను. సెంట్రాయిడ్ ఎప్పుడైనా 2:1గా డివైడ్ చేస్తుంది. సో మనకి ఏమి ఇచ్చాడు? ఈ ఎక్సెల్ లెంత్ ఇచ్చాడు కదా. ఈ ఎక్సెల్ ఈ టోటల్ వాల్యూ అనేది ఎక్సెల్ ఈక్వల్ టు మనకి 18 ఇచ్చాడు. మనకు అడుగుతున్నాడు ఏంటి? XG అడుగుతున్నాడు. సో ఎక్సెల్ 2 + 1 ఎంత అండి? 3 కదా. ఈ 3 వాల్యూ మనకి 18 ఇచ్చాడు. 3 వాల్యూ మనకి 18 ఇచ్చాడు. మనకు అడిగింది ఏది? X to G అంటే 2 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మన క్వశ్చన్. 3 వాల్యూ 18 అయితే ఇంటూ 6 times అవుతుంది. అదే 2 వాల్యూను ఇంటూ 6 times చేస్తే ఆన్సర్ ఇస్ 12. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది 2,
ఇది 1. టోటల్ 3 వాల్యూ ఇచ్చాడు మనకి. ఎక్స్ఎల్ వాల్యూ 18 ఇచ్చాడు. ఎక్స్జీ దీంట్లో అప్పర్ పార్ట్ అడుగుతున్నాడు, అది 2:1లో డివైడ్ చేస్తుంది. సో ఇది మన ఆన్సర్. ఫోర్టీన్త్ క్వశ్చన్, రీటాస్ ఇన్కమ్ ఈజ్ 15% లెస్ దెన్ రీచాస్ ఇన్కమ్ అంటున్నాడు. సో ఎవరున్నారంటే ఇక్కడ రీచా ఇన్కమ్ 100 అనుకున్నట్టయితే 15% రీటా ఇన్కమ్ లెస్ ఉందంట. సో 85, 15% లెస్ అంటే ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్? 15% లెస్ అని చెప్పాడు. దేని మీద? 85 మీద. పర్సెంటేజ్ కోసం 100. సో 5తో 3 టైమ్స్, 5తో 17 టైమ్స్ ఏమవుతుంది అప్పుడు మనకి? 300/17. క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుంది మన వాల్యూ? 17 7s ఎంత ఉంది? 70. ఓకే, 1711/17 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది 1 వే అండి. ఇంకొక వేళ ఎలా చేసుకోవచ్చు మనం? ఎంత పర్సెంట్ లెస్ ఉందంటే 15% కదా. సో 15% వాల్యూ మనం ఎలా రాసుకుంటాం? 3/20 అనేది 15% యొక్క వాల్యూ. సో ఈ 20 అనేది ఎవరిదంట? రీటాది. దీనికంటే ఎంత పర్సెంట్ ఉందా? 15% లెస్. ఇది రీటా. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 3 కదా. ఎలా అంటే రీచా ఇన్కమ్ 20 అనుకున్నట్టయితే ఇక్కడ నుంచే రీటా ఇన్కమ్ 17, దీంట్లో నుంచి 3 మైనస్ చేస్తే 17. సో డిఫరెన్స్ ఎంత? 3. దేనిపైన పోతుంది మనకి డిఫరెన్స్? 17 పైన. పర్సెంటేజ్ కోసం 100. ఇలా చేసుకున్న మన ఆన్సర్ అనేది 1711/7 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, in the given figure xyz is a secant and zt is a tangent, what is the value of x అని అడుగుతున్నాడు మనకి ఇక్కడ. సో ఒక్క సెకండ్ జూమ్ చేసేసుకుంటే చూడండి, మనకి ఇది ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. మనకి ఈ వాల్యూ అడుగుతున్నాడు ఇక్కడ వరకు. సో మనకి దీని కండిషన్ ఏముంటుందండి? దీని కండిషన్ ఎలా అంటే మనకి ఈ వాల్యూ తెలియాలి కదా. సో దీని వాల్యూ అనేది ZT² ఇచ్చాడు మన ఈక్వల్స్ టు ఇది ఇంటూ ఇది ZY ఉంది, ZY ఇంటూ ZX ఇది అడుగుతున్నాడు మనకి. ZT వాల్యూ ఎంత ఇచ్చాడు? 6. సో 6² ఈక్వల్ టు 4 ఇంటూ YZ వాల్యూ ఎంత ఇచ్చాడు? X అనుకున్నాను. సో 6² ఎంత అండి? 36 ఈక్వల్ టు 4 ఇంటూ X. 4తో కట్ చేసుకుంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్. ఏమి ఇచ్చాడు మనకి? ఓకే చూడండి, మనకి ఏ వాల్యూ కావాలి? XY వాల్యూ కావాలి. క్లియర్? సో ZT² ఈక్వల్స్ టు ZY ఇంటూ ZXే కదా. ZT² ఈక్వల్ టు ZY ఇంటూ ZX. సో దీంట్లో మనం వాల్యూస్ వేసేస్తున్నాడు. ZY ఎంత ఇచ్చాడు? ZT ఎంత ఇచ్చాడు? 6. 6² ఈక్వల్ టు 4, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి కదా. సో 4 + X. 36 ఈక్వల్ టు 4 ఇంటూ 4 + Xే కదా. 4తో కట్ చేసుకుంటే 9 టైమ్స్. 9 ఈక్వల్ టు 4 + X. సో ఇక్కడ 9 ఉంది కదా, ఇక్కడ 9 రావాలంటే X వాల్యూ ఏం పెట్టాలి మనం? 5 పెట్టాలి. ఇంకే వాల్యూ పెట్టినా మనకి ఇక్కడ సాటిస్ఫై అవ్వదు. సో X ఈక్వల్ టు 9. మనకు అడిగింది Xే కదా. X ఈక్వల్ టు 5. సారీ, ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఇవి 3 ఐడెంటిటీస్ ఉంటాయండి. నేను 3 ఐడెంటిటీస్ ఒకసారి చెప్పేస్తాను. చాలా ఇంపార్టెంట్ అండి ఈ 3 ఐడెంటిటీస్. ఫస్ట్ ఐడెంటిటీ, ఇలా ఒక సర్కిల్ ఇచ్చేసి మనకి 2 కార్డ్స్ ఇచ్చేస్తాడు. ఇలా ఈ పాయింట్ నేను P అనుకుంటే ఇది A,
ఇది బి, ఇది సి, ఇది డి. సో ఫస్ట్ ఐడెంటిటీ దీని నుంచి మనకి ఏమొస్తుంది అని అంటే పిఏ ఇంటూ పీబీ ఈక్వల్ టు పీసీ ఇంటూ పీడి. చాలా చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ అండి. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ ఏంటి అని అంటే ఒక సర్కిల్ ఇచ్చేసి 2 సీకెంట్లు ఇస్తాడు. ఇవి 2 సీకెంట్లు ఇస్తాడు. సో ఈ పాయింట్ నేను పి అనుకుంటున్నాను, ఈ పాయింట్ని ఏ అనుకుంటున్నాను, ఈ పాయింట్ బి, ఈ పాయింట్ని సి, ఈ పాయింట్ని డి అనుకుంటున్నాను. సో సెకండ్ ఐడెంటిటీ ఏంటి అని అంటే పిఏ ఇక్కడ నుంచి ఇక్కడికి పిఏ ఇంటూ పీబీ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పీసీ ఇంటూ పీడి. ఇది సెకండ్ ఐడెంటిటీ. థర్డ్ ఐడెంటిటీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక సర్కిల్ ఇచ్చేసి ఒక సీకెంట్, ఒక ట్యాంజెంట్ 2 ఇచ్చేస్తాడు. ఈ పాయింట్ని పి అనుకుంటే ఇది ఏ, ఇది బి, నేను దీన్ని టీ అనుకుంటున్నాను. సో పీటీ స్క్వేర్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. ఈ 3 ఐడెంటిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా ఒక క్వశ్చన్ పడుతుంది దీనిలో నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. A blanket sold for Rs 680 at the discount of 15% and 20%. Find the printed price on the blanket అని అడుగుతున్నాడు మనకి. సో ప్రింటెడ్ ప్రైస్, సో మనకి కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో సపోజ్ నేను ఒక బ్లాంకెట్ ప్రైస్ నేను ఎంత అనుకున్నాను, 100 అనుకుంటున్నాను. ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడంట, 15% డిస్కౌంట్ ఇచ్చాడంట. 100లో 15% ఎంత అండి, 15. సో -15 చేస్తే ఎంత మిగులుతుంది మనకి, 85. ఈ 85కి 20% డిస్కౌంట్ ఇచ్చాడంట మళ్ళీ. సో 85లో 20% ఎంత, ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవుతుంది అప్పుడు, 17. సో 17 -17 చేస్తే మనకి ఎంత మిగులుతుంది, 68. ఈ 68 వాల్యూ అనేది మన క్వశ్చన్లో 680 ఇచ్చాడు. సో ఎన్ని టైమ్స్ అవుతుంది, ఇంటూ 10 టైమ్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ కూడా ఇంటూ కాస్ట్ ప్రైస్ అడిగాడు కదా, ప్రింటెడ్ ప్రైస్. సో ఇక్కడ కూడా ఇంటూ 10 చేసుకున్నట్లయితే మనకి 10 ఇంటూ 100 ఎంత అండి, 1000. మన కాస్ట్ ప్రైస్ అనేది ఎంత, 1000. నెక్స్ట్ క్వశ్చన్. టూ ఏ ప్లస్ 3b ఈక్వల్ టు 8, ab ఈక్వల్ టు 5, దెన్ ద వాల్యూ ఆఫ్ 4a² ప్లస్ 9b². చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ చేయడానికి మనకు జస్ట్ చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఫార్ములా a+b² తెలిస్తే సరిపోద్ది. ఏంది, a² ప్లస్ b² ప్లస్ 2ab. ఈ ఐడెంటిటీ గుర్తు రావాలి మనకి. సో ఇప్పుడు ఎలా చేస్తాం చూడండి. a+b² అంటున్నాడు కదా, సో దీన్ని తీసుకుంటున్నాను ఇక్కడికి. 2a ప్లస్ 3b² ఎంత అవుతుందండి, దీన్ని స్క్వేర్ చేస్తే 4a² ప్లస్ 9b² ప్లస్ 2 ఇంటూ ఏ ఎంత, 2a ఇంటూ 3b, అంతే కదా. దీని వాల్యూ ఎంత ఇచ్చాడండి ఇక్కడ మనకి, 8. సో 8² ఈక్వల్ టు 4a² ప్లస్ 9b² ప్లస్ 3a 2a ఎంత అండి, 6ab ఇంటూ 2 12ab. ఏబీ వాల్యూ కూడా మనకి ఇచ్చాడు క్వశ్చన్, ఎంత, 5 ఇచ్చాడు. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 8² ఎంత అండి, 64. 12 ఇంటూ 5 ఎంత అండి, 60. ఈ 60 నేను ఇటు తీసుకొస్తే -60 ఈక్వల్ టు 4a² ప్లస్ 9b². సో 64 మైనస్ 60 ఎంత అండి, 4 ఈక్వల్ టు 4a² ప్లస్ 9b². వచ్చిందా మనకు కావాల్సిన 4a² ప్లస్ 9b² వాల్యూ ఎంతండి, 4. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ యొక్క ఫార్ములా తెలిస్తే సరిపోద్ది, మనం దాంట్లో వేసుకొని రావడమే. నెక్స్ట్ క్వశ్చన్. a ఈక్వల్ టు 355, b ఈక్వల్ టు 356, c ఈక్వల్ టు 357. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఏమంటున్నాడు, a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc. ఇది c అండి, 3abc.
సో ఎలా చేసుకుందామంటే మనకి ఎంత ఇచ్చాడు, A ఈక్వల్ టు 355, B ఈక్వల్ టు 356, C ఈక్వల్ టు 357. సో దీన్ని మనం ఫార్ములా బేస్డ్గా వెళ్తే దీని ఫార్ములా ఇక్కడ ఏముంది, A³ ప్లస్ B³ ప్లస్ C³ మైనస్ 3ABC. దీని ఫార్ములా ఎలా వస్తుంది అని అంటే దీని ఫార్ములా ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C ఇంటూ 1/2 A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ B మైనస్ C హోల్ స్క్వేర్ ప్లస్ C మైనస్ A హోల్ స్క్వేర్. ఇదంతా గుర్తుండాలండి మనకి క్వశ్చన్కి సొల్యూషన్ కావాలంటే. సో నేనేమంటానంటే ఏకి బీకి డిఫరెన్స్ ఎంత ఉందండి, 1 స్క్వేర్ చేస్తే 1. ఈ డిఫరెన్స్ నేను స్క్వేర్ చేస్తున్నాను. తర్వాత బీకి సికి ఎంత డిఫరెన్స్ ఉందండి, 1 స్క్వేర్ 1. నెక్స్ట్ సి ఏసీ, ఏకి సికి డిఫరెన్స్ ఎంత ఉందండి, 2 స్క్వేర్ చేస్తే ఎంత అండి, 4 డివైడెడ్ బై 2. నేను చేసుకుంది ఇది. సో 6/2 ఎంత అండి, 3. సో మన ఆప్షన్లో ఇప్పుడు 3 డివిజిబిలిటీ నెంబర్ ఉండాలి మనకి. ఫస్ట్ క్వశ్చన్లో చెప్పినట్టు 3 యొక్క డివిజిబిలిటీ ఏంది, సమ్ ఆఫ్ డిజిట్స్. సో సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి మనకి. ఈ ఫార్ములా అవసరం లేదు ఇంకా మనకి. ఏం చేశాను నేను ఇక్కడ క్లియర్గా, ఏకి బీకి డిఫరెన్స్ తీసుకున్నాను 1, ఆ 1 స్క్వేర్ చేశాను 1. ఏకి సికి డిఫరెన్స్ తీసుకున్నాను, ఆ డిఫరెన్స్ అనేది 1 ఉంది, 1 స్క్వేర్ అంటే 1. తర్వాత ఏకి సికి డిఫరెన్స్ తీసుకున్నాను, ఆ డిఫరెన్స్ 2 ఉంది, 2 స్క్వేర్ చేస్తే 4, దాన్ని బై 2 చేశాను అంతే. సో ఇప్పుడు మనకు 3 వచ్చింది. 3 ఆప్షన్లో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. 8 + 2 10, 10 + 3 ఎంత అండి, 13. 13 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. సో ఇది మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ చూసుకుందాం మనం. 3 + 2 5, 5 + 4 ఎంత అండి, 9. 9 3తో డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. సో ఆప్షన్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది షార్ట్ కట్ అండి. లేదు మాకు షార్ట్ కట్ అవసరం లేదు అని అంటే దీంతో ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. లెంతీ ప్రాసెస్. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూస్ ఎంత ఉన్నాయి, 355 + 356 + 357 ఇంటూ 1/2 ఇంటూ 1 + 1 + 4 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా అదే చేశాను నేను. ఏ మైనస్ బి 1 స్క్వేర్ 1, బి మైనస్ సి 1 స్క్వేర్ 1, సి మైనస్ ఏ ఎంత ఉంది, 2 స్క్వేర్ అంటే 4. సో దీన్ని డివైడ్ చేసుకోవడమే. ఇది 2తో ఇది మొత్తం 6 అవుతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది. సో ఇది మొత్తం అడిషన్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 3తో 300 300 300. సో 1000, I guess 1680, 7 12, ఓకే 1680 ఇంటూ మనకు మిగిలింది ఇక్కడ 3. సో ఇది చేసుకున్న మనకి 3204 రావాలి, వస్తుంది కూడా. బట్ మనకి ఫార్ములా గుర్తుండాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 1/2 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ గుర్తుండాలి. లేదు ఇంకోసారి ఇదంతా మనకి అవసరం లేదు అనుకుంటే సింపుల్గా ఏకి బీకి డిఫరెన్స్ ఎంత అండి, 1. ఆ 1 స్క్వేర్ చేసుకుంటే ఎంత, 1 ప్లస్ బీకి సికి డిఫరెన్స్ ఎంత అండి, 1. 1కి స్క్వేర్ చేసుకుంటే 1 ప్లస్ ఏకి సికి డిఫరెన్స్ ఎంత ఉంది, 2 స్క్వేర్ చేసుకుంటే 4 డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది అప్పుడు మనకి, 6/2 = 3. ఇప్పుడు ఆప్షన్స్లో 3తో ఏది డివైడ్ అవుతుందో చూసుకోవాలి. సో 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది, నేను ఫస్ట్లో చెప్పాను. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది అని అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నీ కలిపితే అది 3 మల్టిప్లికేషన్ అవుతుందో లేదో చూసుకోవాలి మనం. సో చూడండి ఇక్కడ 8 + 2 ఎంత, 10. 10 + 3 ఎంత, 13. 13 అనేది 3తో డివైడ్ అవుతుందా, అవ్వదు. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ కాదు. ఆప్షన్ 2 చెక్ చేద్దాం. 3 + 2 5, 5 + 2 ఎంత, 5 + 4 ఎంత అండి, 9. 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా, ఎస్ 3 టైమ్స్ పోతుంది. సో ఆప్షన్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు కింది కూడా చెక్ చేసుకోండి. 5, 3 + 2 5, 5 + 2 7. 7 అనేది 3తో అవుతుందా, అవ్వదు. సో ఇది మన ఆన్సర్ కాదు. 3 + 2 5, 5 + 6 11. 11 అవుతుందా, 3తో డివైడ్ కాదు. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఇదండి ఈరోజు
మన సెట్ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఈ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఉంటుందని అక్కడ జాయిన్ అయ్యి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.